హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అత్తారింటికి దారేది 21వ భాగాన్ని వినేద్దాం. మానస, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను. సరే, నేను వెళ్ళనులే, ఆగిపోతాను అన్నాడు. వద్దు వద్దు, వెళ్ళు. నా కోసం ఆగిపోవడానికి కూడా సిద్ధమయ్యావు. నీకోసం ఈ మాత్రం ఎదురు చూడలేనా అంది. ఇంత అందమైన అమాయకమైన మొహం ఏడుస్తుంటే బాగులేదు. ఒక్కసారి నవ్వు అన్నాడు మానస మొహాన్ని పైకెత్తి. నా వల్ల కాదు అంది మానస. అతని మెడ చుట్టూ చేతులు బిగించింది. సరే, ఇప్పుడు నవ్వకు. రేపటి నుండి మాత్రం నవ్వుతూనే ఉండాలి, లేదంటే నా కోపం వస్తుంది అన్నాడు వేలితో బెదిరిస్తూ. అర్జున్, ఒక మాట అడగనా అంది మానస అతని వదిలేసి పక్కన కూర్చొని. అడుగు, కానీ ఇలా కాదు అని మానసని ఒళ్ళోకి లాక్కున్నాడు. అతని చేతులు మాయని తట్టుకుంటూ, అర్జున్, అమెరికా అంటే అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారు, అలాగే చాలా ఫాస్ట్గా ఉంటారంట కదా అంది. ఉంటారు అన్నాడు. అలాంటి వాళ్ళలో నీకెవరైనా నచ్చితే నువ్వు వాళ్ళతో అని ఆగిపోయింది. మానస అడిగిన విషయమేంటో అర్థం కాలేదనుకుంటా అర్జున్ పట్టించుకోలేదు. మానస శరీర అందాలని ఆస్వాదించడంలో బిజీగా ఉండిపోయాడు. అర్జున్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది మానస అర్జున్ చేతుల్ని గట్టిగా పట్టుకొని. ఏమడిగా అన్నాడు అర్జున్. నీకు అక్కడ ఎవరైనా నచ్చితే? నచ్చితే ఏంటి అన్నాడు. నువ్వు వాళ్ళతో ఉంటావా అంది అమాయకంగా. అర్జున్ చిన్నగా నవ్వి, ఉంటావా అంటే ఏంటి మేడం గారు అన్నాడు. అదే, నాతో ఉన్నట్టు వాళ్ళతో ఉంటావా అంటున్నాను అంది. నీతో ఉన్నట్టంటే ఎలా అన్నాడు మానసని ఇంకా ఉడికిస్తూ. అర్జున్, ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ నువ్వు అలా చేయవని నా నమ్మకం అంది. అబ్బా, ఏం చెప్తున్నావు మానస, నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు లోపలి నవ్వుకుంటూ. నిజంగా అర్థం కాలేదా అంది మానస. అన్నాడు తలని తిప్పుతూ. ఒకవేళ నీకు అమెరికాలో అందమైన అమ్మాయి పరిచయం అయింది అనుకో, ఏం చేస్తావు అంది. ఏం చేస్తాను, పరిచయం చేసుకుంటాను అన్నాడు. నీకు ప్రపోజ్ చేస్తే అంది. అంతటి అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎవడు కాదంటాడు అన్నాడు మొహం పక్కకు తిప్పుకొని నవ్వుతూ. అర్జున్ అంది మానస కోపంగా. ఏమైంది మానస అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. అంటే నువ్వు కూడా అమ్మాయిని లవ్ చేస్తావా, పెళ్లి చేసుకుంటావా అంది కోపంగా. మానస కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. తప్పేముంది మానస, ఎలాగో అక్కడ ఒక నమ్మకమైన మనిషి మనకు కావాలి కదా అన్నాడు. మానస ఏం మాట్లాడలేదు. కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లు మానస ఎంత బాధపడుతుందో చెప్తున్నట్టుగా అనిపించింది అర్జున్కి. బంగారం, ఏమైంది అన్నాడు మానస చేయి పట్టుకొని. మానస ఆ చేతిని వెనక్కి లాగేసుకుంది. అర్జున్ నవ్వుతూ మానస రెండు చేతుల్ని పట్టుకున్నాడు. మళ్ళీ చేతులు లాక్కొని అతనికి దూరంగా జరిగింది. మానస, ఏంటిది చిన్నపిల్లల? సాహితీ అంటే నిన్ను చేసుకునేవన్నా? అలాగే మనం ఫారిన్లో సెటిల్ అయ్యేట్టుకుంటే అక్కడ మరో అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం వస్తుందా అన్నాడు. అర్జున్, ఇక ఆపు ప్లీజ్, నేను వినలేను అంది గట్టిగా ఏడుస్తూ. అర్జున్ మానసని టక్కున హక్ చేసుకున్నాడు. మానస అతన్ని తోసేయాలనుకుంది, కానీ మానస బలం అర్జున్ బలం ముందు పనిచేయలేదు. అర్జున్ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. మానసను ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. అతని మనసులో ఏదో వేదన, అదంతా కరిగి బయటికి వస్తున్నట్టు మౌనంగా అతని కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. మానస తల మీద ముద్దు పెట్టాడు. ఇంకా తన ప్రేమని ఎలా చూపాలో తెలియనట్టు మానస మొహమంతా ముద్దులతో ముంచేశాడు. ఆమెకు కన్నీళ్లు ఆగిపోయాయి. అతని ప్రవర్తన మానసకి అర్థం కాలేదు. అర్జున్, ఏమైంది అంది చిన్నగా. అతను మాట్లాడలేదు. ఇంకా ఇంకా మానస మొహమంతా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. అతని ఎలా ఆపాలో మానసకు అర్థం కాలేదు. అతను ఎందుకంత ఎమోషనల్ కూడా ఉన్నాడో కూడా తెలియలేదు. అర్జున్ అంది. అతను పలకలేదు. ఏమైంది అర్జున్, ఎందుకు ఇలా చేస్తున్నావు అంది. అతని నుండి ఎలాంటి సమాధానం లేదు. మానస అతని ఆపడానికి అన్నట్టు అతని పెదాలని తన పెదాలతో మూసేసింది. అర్జున్ వెంటనే నార్మల్ అయిపోయాడు. మూసిన పెదాల్ని వేరు చేయకుండానే అతని కళ్ళలోకి సూటిగా చూసింది మానస. అర్జున్ తన కళ్ళని కిందికి దించేసుకున్నాడు. మానస ప్రేమగా అతని పెదాల మీద ముద్దు పెట్టుకుని, ఏమైంది అర్జున్ అంది అతన్ని అనునయిస్తూ. భయంగా ఉంది మానస అన్నాడు తల కిందికి దించుకుని. భయమా? ఎందుకో అంది ఆశ్చర్యంగా అతని తలను పైకెత్తి. నీకు నేనంటే ఎంత ఇష్టమో ప్రేమో నాకు తెలుసు. నా కోసం నువ్వు ఏడుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అంతకంటే భయంగా ఉంది. నేను మరో ఆడదానికి నా జీవితంలో ఎక్కడ చోటిస్తానని నువ్వు బాధపడుతుంటే నీ ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ ఏదో భయం. మనం ఎప్పటికీ ఇంతే ప్రేమగా ఉంటామా? ఏదైనా పరిస్థితుల్లో నువ్వు నాకు దూరం అయితే నేను ప్రాణాలతో బ్రతకగలనా? ఖచ్చితంగా బ్రతకలేను. అందుకే నీకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉండను. ఈ మీటింగ్ అవేమీ వద్దు. నేను యూఎస్ కూడా వెళ్ళను. ఇలా నీ పక్కనే ఉంటే చాలు. ఉన్నది చాలదా మనకు? ఇంకా ఇంకా సంపాదించడం అవసరమా అన్నాడు. అర్జున్, ఒకసారి నిర్ణయం తీసేసుకున్నావు. అక్కడ మీటింగ్కి అన్నీ రెడీగా ఉంటాయి. ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళకపోతే నేను తప్పుగా అనుకుంటారు. నా వల్లేక ఇదంతా. నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంది అతని నుదుటి మీద ముద్దు పెట్టి.
అర్జున్ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా మానస ఒళ్ళో పడుకునేశాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు. అర్జున్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. మానస అతనితో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చింది. అర్జున్ ఎయిర్పోర్ట్ లోపలికి అడుగు పెట్టడం, మరో మనిషి అర్జున్ జీవితం అల్లకల్లోలం చేయడం కోసం ఎయిర్పోర్ట్ నుండి బయటికి రావడం ఒకే సమయంలో జరిగాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఉంటే కథ మరోలా ఉండేదేమో. కానీ విద్యరాతను ఎవరూ తప్పించలేరు కదా. ఎవరి జీవితంలో ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. అర్జున్ ఫ్లైట్ వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక మానస వినయ్తో పాటు ఇంటికొచ్చింది. ఎందుకో మానసకి మనసంతా బాధగా భయంగా ఉంది. అది అర్జున్ పక్కన లేడని తన ఫీలింగ్ వల్లే కావచ్చు. ఇంటికొచ్చిన తన మానస నార్మల్గా లేకపోవడంతో వినయ్ బయటికి వెళ్దాం అంది. ఎక్కడికి అక్క అన్నాడు వినయ్. తెలియదు వినయ్, కానీ కాస్త మనసుకి సంతోషం దొరికే ప్లేస్కి తీసుకెళ్ళు అంది. అలాగే అక్క అన్నాడు వినయ్. పల్లి కాసేపు అలా వెళ్ళొస్తాను అని చెప్పేసి వినయ్తో పాటు బయలుదేరింది. వినయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంది. అక్క ఏదైనా టెంపుల్కి వెళ్దాం అన్నాడు. సరే నీ ఇష్టం అంది మానస. అరగంట ప్రయాణం తర్వాత రాధాకృష్ణ టెంపుల్ దగ్గరకు చేరుకున్నారు. వినయ్ పూజకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి పూజ చేయించుకుని కాసేపు లోపలే ఉండి వచ్చి గుడి ముందున్న ఖాళీ ప్లేస్లో కూర్చున్నారు. వినయ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా అంది మానస. అక్క నీతో ఒక విషయం చెప్పనా అన్నాడు వినయ్. చెప్పు ఏంటది అంది. ఈ టెంపుల్కి ప్రతి గురువారం సార్ వచ్చేవాడు ఒకప్పుడు అన్నాడు. అవునా ఎప్పుడు? నాకెప్పుడూ చెప్పనేలేదే మీ సారు అంది. ఎవరికీ చెప్పలేదేమో. సాహితీ మేడం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. సాహితీ మేడంకి ఈ గుడి అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు అన్నాడు. సాహితీ పేరు వినగానే మానస మనసు మరింత బాధగా మారిపోయింది. ఎందుకు నాకు సాహితీ పేరు విన్నా నచ్చడం లేదు. తను ప్రస్తుతం అర్జున్ జీవితంలో లేదు కదా. అలాగే అర్జున్ మనసులో కూడా సాహితీ లేదు. అర్జున్కి నేనంటే ప్రాణం. మరెందుకు నేను బాధపడడం? సాహితీ మళ్ళీ రాదు కదా. నేనెందుకు భయపడ్డం? అనవసరపు ఆలోచనలు చేయడం అనుకుంది. వినయ్ వెళ్దాం పదా అంది. సరే అక్క అన్నాడు వినయ్. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికే పొద్దుపోయింది. మానస ఇంట్లోకి అడుగుపెట్టి హాల్లో సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి గడప దగ్గరే ఆగిపోయింది. ఎవరి వ్యక్తి ఇంత దర్జాగా సోఫాలో కూర్చున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. హలో మానస, హౌ ఆర్ యూ అన్నాడు లేచి నిలబడి. మీరు అని ఆగిపోయింది మానస. ఐయామ్ చంద్ర, రవిచంద్ర అన్నాడు చేతిని ముందుకు చాచి స్టైల్గా. నమస్కారం అంది మానస చేతులు జోడించి. అచ్చ తెలుగు మగువ అంటూ నమస్కారం పెట్టాడు. మీ గురించి ఎప్పుడు వినలేదే అంది. విని ఉండరు, మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు కదా. ఉన్నా మా అమ్మా నాన్నలు మాట్లాడరు, అసలు ఇక్కడికి రారు కదా. బంధుత్వం అనేది ఒకటి ఉంటుందని వాళ్ళు మర్చిపోయారు. నీ భర్త మర్చిపోయాడు అన్నాడు అదో రకంగా చూస్తూ. అతని మాటల్లో ఏదో కోపం కనబడుతుంది మానసకి. కానీ అదెందుకో తనకెలా తెలుస్తుంది. పల్లి కాఫీ తీసుకొనిరా అంది అతనికి ఎదురుగా కూర్చుని. మీరు అర్జున్కి ఏమవుతారో మీ గురించి కాస్త చెప్తారా? నాకు తెలియదుగా, అందుకే అడుగుతున్నాను అంది. తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి. నేను అర్జున్కి అన్న వరుస అవుతాను అంది. అది మాత్రం చెప్పగలను, అంతకు మించి ఇంకేం చెప్పను. వచ్చాక అర్జునే చెప్తాలే అన్నాడు కన్నెగిరేసి. ఏంటి ఇతను అంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు? పైగా చూపుల్లో కూడా చాలా తేడాగా కనిపిస్తున్నాడు. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అనుకుంది మనసులో. అర్జున్ ఎప్పుడొస్తాడు అన్నాడు మానసను తినేసేలా చూస్తూ. ఆయనతో ఏం పని ఉండి వచ్చారో కాస్త చెప్తారా అంది. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఇంకో 1 రోజులు ఇక్కడే ఉంటాగా, మీకే తెలుస్తుంది అన్నాడు. ఏంటి 1 రోజులా అంది. అది అర్జున్ లేనప్పుడు అనుకుంది మానస మనసులో. మానసకి భయం వేసింది ఆ సమయంలో. ఎక్కడికి వెళ్ళాడు అర్జున్ అన్నాడు లేచి నిలబడి. తను యుఎస్ వెళ్ళారు, రావడానికి 15 రోజులు పడుతుంది కాబట్టి మీరిక్కడ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంది మనసులో భయాన్ని దాచి. వాడు రావడానికి ఎన్ని రోజులు పట్టినా నేను ఇక్కడే ఉంటాను. ఈ ఇల్లు వాడిదే కాదు, నాది కూడా అన్నాడు. కానీ అర్జున్ లేనప్పుడు మీరు ఇక్కడ ఉండడం అంటే అని ఆగిపోయింది. వాడు ఉన్నా లేకపోయినా నాకేం పర్వాలేదు. నా లగేజ్ ఆల్రెడీ రూమ్లో పెట్టేశా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. మానస ఆపై ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయింది. రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేచింది. హలో మానస, మీరు చాలా బాగున్నారు అన్నాడు మానస అక్కడి నుండి కదలకముందే. మానస చాలా కోపంగా తిరిగి చూస్తుంది చంద్ర వైపు. అతను కొంచెం కూడా జంకలేదు, నవ్వుతూనే ఉన్నాడు. మానస కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఎవడు వీడు? ఎందుకు ఎక్కడికి వచ్చాడు? అర్జున్ ఎందుకని వీళ్ళెవరి గురించి నాకు చెప్పలేదు? అతని వాలకం నాకు అస్సలు నచ్చడం లేదు. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు ఇతనికి. పరాయివాడి పెళ్ళాన్ని అర్జున్కి అన్నను అవుతాను అన్నాడు కదా, అలాంటప్పుడు తమ్ముడి భార్య కూతురుతో సమానం అనే జ్ఞానం లేదా? మీరు బాగున్నారు అంటూ నవ్వుతూ చెప్తున్నాడే, ఇతను ఎలా పంపాలి ఇక్కడి నుండి దేవుడా అని చిన్నగా తల కొట్టుకుంది. మరుసటి రోజు నుండి మానసకి అసలైన తిప్పలు మొదలయ్యాయి. రాత్రి ఆలోచనతో ఎప్పటికో నిద్రపోయిన మానస ఉదయం లేచేసరికి ఎదురుగా చంద్ర కూర్చునున్నాడు.
మీరెప్పుడొచ్చారు అంది భయంగా దుప్పటిని మీదికి లాక్కుని. చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నాను. అంటే నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్టే కదా అన్నాడు. ఇక్కడేం పని మీకు, బయటికి వెళ్ళండి అంది కోపంగా. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు, నాకు వెళ్ళాలి అనిపించినప్పుడే అన్నాడు. మానసకి కోపం పెరిగిపోయింది. ఛీ, మీకు సిగ్గుగా లేదా? ఇలా పరాయి వాళ్ళ రూమ్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా రావడం సంస్కారం అని తెలీదా? అయినా ఒక ఆడదాని రూమ్లోకి తన నిద్రపోతుండగా వచ్చి కూర్చొని ఉండడం ఏంటి? ఛీ, తలుచుకుంటుంటే మీ మీద అసహ్యం వేస్తుంది. మర్యాదగా బయటికి నడవండి అంది లేచి ఒక పక్కగా నిలబడి. మానస, కూల్ కూల్, ఎందుకంత కోపం, నేను వెళ్ళిపోతున్నాను అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మానస ఇప్పటి వరకు ఉన్న కోపం స్థానంలో ఏడుపు మొదలైంది. అసలేంటి వీడి ఉద్దేశం? ఎందుకు గదిలోకి వచ్చాడు? ఈ రోజు నుండి డోర్కి లాక్ వేసుకుని పడుకుంటాను. దరిద్రుడు కావాలని ఇలా చేస్తున్నాడా అనుకుంది. చాలాసేపటి తర్వాత రూమ్లో నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది. అమ్మా, ఆ సార్ బయటికి వెళ్ళారు, మీతో చెప్పమన్నారు అన్నాడు పల్లి. ఏంటి, బయటికి వెళ్ళాడా? నిజంగా వెళ్ళాడా అంది. అవునమ్మా అన్నాడు పల్లి. సరే, నేను ఇప్పుడే వస్తాను అని నేరుగా అతనుంటున్న రూమ్లోకి వెళ్ళింది. అతను ఎందుకు వచ్చాడనే విషయం ఏదైనా తెలుస్తుందేమో అని మానస ఉద్దేశం. గబగబా అతనికి సంబంధించిన వస్తువులు, బట్టలు అన్నీ వెతికింది, కానీ ఉపయోగం లేకపోయింది. మొహం వేలాడేసుకుని హాల్లోకి వచ్చింది. ఏంటి, తెగ వెతికేశావు? మాట వినిపించి హఠాత్తుగా ఉన్న చోటే ఆగిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి వెళ్తానని చెప్తే నేను వెళ్ళానో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా చేయడం ఏంటి? నా మీద నిఘా పెడుతున్నావా అన్నాడు. అతను ఎవరో, అతనికి అర్జున్కి ఆ ఇంటికి ఏం సంబంధమో తెలియకుండా అతన్ని అనుమానించడం ఎందుకని మానస ఏం మాట్లాడకుండా తప్పు చేసిన దానిలా సైలెంట్గా ఉండిపోయింది. అతను గట్టిగా హహహ అంటూ నవ్వడం మొదలుపెట్టాడు. అతని నవ్వు దెబ్బకి పల్లి, కాంతమ్మ ఇద్దరూ పరుగుతో బయటకు వచ్చారు. మానస కూడా అతని వైపు విచిత్రంగా చూస్తోంది. అతను చాలాసేపు నవ్వుకొని ఆ తర్వాత మానస వైపు చూశాడు. మానస, నువ్వు నిజంగా చాలా అమాయకురాలివి. లేకపోతే నా గురించి అర్జున్ని అడగకుండా ఇలా రూమ్లో వెతకడం ఏంటసలు? అయినా అర్జున్కి ఎక్కడికి వెళ్ళినా నీకు ఫోన్ చేస్తాడుగా, ఇప్పుడు చేయడం లేదా అన్నాడు వెటకారంగా. ఆయన మీటింగ్లో ఉండొచ్చు, లేదా ఇక్కడ మనకు పగలంటే వాళ్ళకి రాత్రి అవుతుందంటగా, కాబట్టి అలసిపోయి పడుకొని ఉండొచ్చు. ఆయన్ని నేను డిస్టర్బ్ చేయను, తను చేసినప్పుడు కనుక్కుంటాను అంది కోపంగా. ఆదర్శ భార్యవి అన్నాడు చప్పట్లు కొట్టి. మానస ఏం మాట్లాడకుండా వెజిటేబుల్ షెడ్లోకి వెళ్ళిపోయింది. మానస పడుకుందాం అనుకుంటుండగా ఫోన్ మోగింది. అర్జున్ చేస్తుంటాడేమో అని లిఫ్ట్ చేసింది. హలో అర్జున్. హలో హలో, ఫోన్ వస్తే ముందు ఎవరు మాట్లాడుతున్నారో కనుక్కోవాలండి. హలో, ఎవరు మీరు అంది. నేనే చంద్ర, రవిచంద్ర. నేను పార్టీకి వచ్చాను, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పడానికి చేశాను. ఏంటి, మీకోసం వెయిట్ చేస్తుంటానా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కోపం తెచ్చుకోకు మానస. ఏమో, నాకు అలా అనిపించింది నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని, అందుకే చెప్తున్నాను. ఛీ, నా గురించి మీరేమనుకుంటున్నారు? మీకోసం నేనెందుకు వెయిట్ చేస్తాను? మీరేమైనా నాకు అన్నా తమ్ముడా? కూల్ కూల్ డియర్, ఇవే నా రిలేషన్స్, ఇంకేమీ లేవా? మరి నీకు అర్జున్కి ఉన్న రిలేషన్? మానస కోపంతో వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఇతని సమస్య? ఎందుకని నేను ఇలా విసిగిస్తున్నాడు? ఎందుకు నాతో వంకర మాటలు మాట్లాడుతున్నాడు? దేవుడా, ఏంటయ్యా ఇదంతా? ఇంకా నన్ను పరీక్షిస్తూనే ఉన్నావా అనుకుంది. కాసేపటికే మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ వాడే చేసుంటాడా, లేదా అర్జునే చేసుంటాడా? వాడే అయితే నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏమైనా అనేస్తానేమో. ఒకవేళ అర్జున్ చేస్తుంటే తన ఫోన్ మిస్ అవుతాను కదా. సరే, ఏదైతే అది కానీ అని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో అంటూ అవతల నుండి అర్జున్ గొంతు వినపడగానే మానస ముఖం వెలిగిపోయింది. హలో అర్జున్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మానస, ఏమైంది? ఎందుకంత ఆత్రం? ఏం లేదు, నువ్వు కాల్ చేయలేదని ఎదురు చూస్తున్నాను, అందుకే ఆత్రం అంది నిదానంగా. పిచ్చి మానస అన్నాడు నవ్వుతూ. అర్జున్, ఎప్పుడొస్తావు? నేనొచ్చి వారం అవ్వలేదు కదా బంగారం. అయినా వర్క్ 2 రోజులు అయిపోయేలాగే ఉందిలే, అది అవ్వగానే వచ్చేస్తాను. అర్జున్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది బంగారం? అర్జున్ ఎవరో రవిచంద్ర అట వచ్చాడు, ఇక్కడే ఉంటున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అర్జున్. ఉదయం నేను లేచేసరికే మన రూమ్లో ఉన్నాడు. నాతో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. కనీసం నువ్వు పక్కన ఉండి ఉంటే ఈ భయం పోయేదేమో. మనసా, తనెందుకు వచ్చాడు? ఇప్పుడు వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? మొన్నే వచ్చాడు, నువ్వు వెళ్ళిన రోజే. సరే, నువ్వేం భయపడకు, నేను తొందరగా వచ్చేస్తాను. వాడితో ఎక్కువగా మాట్లాడుకు. అసలు మాట్లాడకపోయినా పర్వాలేదు, సరేనా? వాడు అంతే, మంచివాడు కాదు మానస. మన జీవితాల్ని నాశనం చేసేయగలడు. కాబట్టి వాడితో చాలా చాలా జాగ్రత్త. నువ్వు కొంచెం నార్మల్గా నవ్వుతూ పలకరించినా ఇక వాడి మాయ మొదలవుతుంది. నువ్వు జాగ్రత్త. నాకు ఇప్పుడే టెన్షన్ మొదలైంది మానస. ఈ వర్క్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండగలనా? అర్జున్, మరేం పర్లేదులే. ఇప్పుడు అతని గురించి నాకు ఒక క్లారిటీ వచ్చింది కదా, నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు, జాగ్రత్త. సరే మనస, టేక్ కేర్, బాయ్. బాయ్ అర్జున్ అని ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు మానసకి కాస్త ధైర్యంగా అనిపించింది. అతన్ని రవిచంద్రాన్ని కోప్పడినా అర్జున్కి ప్రాబ్లం లేదు కాబట్టి
నేను భయపడ్డం మాని కాస్త కఠినంగా ఉంటే చాలా బెటర్ అనుకుంది. రూమ్కి లాక్ వేసుకుని మళ్ళీ చెక్ చేసుకుని మరీ పడుకుంది. ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. అప్పటికే రవిచంద్ర అక్కడ కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. మానస అతన్ని చూడినట్టే కిచెన్లోకి వెళ్ళిపోయింది. మానసమ్మ, ఈరోజు ఏం చేయమంటారు అంది కాంతమ్మ. కాంతమ్మ, నీ ఇష్టం, ఏది చేసినా సరే ఈరోజు కారం మాత్రం బాగా వేయాలి, సరేనా అంది. అదేంటమ్మా ఈరోజు కొత్తగా అంది ఆశ్చర్యంగా. మనం అతిథికి కారం అంటే ఇష్టమంట కాంతమ్మ, మనకి కొంచెం పక్కన పెట్టేసి కాస్త కారం తగిలించు అనేసి కాఫీ కప్పులో పోసుకుని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. మానసాలో నిన్నటి వరకు ఉన్న భయం కనిపించకపోయేసరికి రవిచంద్ర కాస్త ఆలోచనలో పడ్డాడు. ఏంటండి అన్నయ్య గారు అలా చూస్తున్నారు అంది కావాలని. మానస, నేను నీకు అన్నయ్యని ఎలా అవుతాను? నేను అర్జునికి అన్నయ్యని అవుతానని చెప్పానుగా అన్నాడు సీరియస్గా. హా చెప్పారు, కానీ ఏంటో మీలో నాకు మా పెద్దన్నయ్య కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అన్నయ్య అని పిలవకుండా ఉండగలనా? రాత్రి మీరు కాల్ చేశాక నాకు ఆలోచించాను. అన్నయ్య గారు, మీరు మా ఇంటికి రాక వచ్చారు. అసలే మాకు బంధువులు కూడా, పైగా మా పెద్దన్నయ్యలాగా అనిపిస్తున్నారు. అలాంటి మీతో సరిగ్గా మాట్లాడలేదని నా మనసు చాలా బాధపడింది. ఇప్పుడు చెప్పండి అన్నయ్య గారు, మీ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది నాకు అంది. ఆ మాటలు విన్న వెంటనే చంద్రాకి చాలా కోపం వచ్చేస్తుంది. మానస, నీ మాటలేం బాగోలేదు. నేను నీకు భావన అవుతాను, అయినా అన్నయ్య అంటున్నా, వినడానికి చాలా చండాలంగా ఉంది అన్నాడు. నిన్నటి వరకు మీ మాటలు కూడా అలాగే అనిపించాయి అన్నయ్య గారు, కానీ మిమ్మల్ని అన్నయ్య అనడం మొదలుపెట్టాక మీ మాటలన్నీ మీరు మీ చెల్లితో ఇలాగే మాట్లాడతారేమో అనిపించింది అంది నవ్వుతూ. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని చంద్ర లోపలికి వెళ్ళిపోయాడు. మానస చిన్నగా నవ్వుకుంది. నిన్ను ఇలాగే మాటలతో విసిగించి బయటికి వెళ్ళేలా చేస్తాను చంద్ర. అర్జున్ నీ గురించి చాలా భయపడుతున్నాడు. ఆ భయం కూడా పోయేలా చేస్తాను. నువ్వు ఏ విషయంలో అంత గొప్ప మొనగాడివి? ఆడవాళ్ళని పడేయడంలోనా, లేక మాయమాటలతో వాళ్ళ జీవితాలు వాళ్ళ నాశనం చేసుకునేలా చేయడంలోనా? ఏమో చూద్దాం. అర్జున్ వంచే వరకు ఇలానే ఆడుకుంటా. తను వచ్చాక నీ గురించి సీరియస్గా తీసుకుంటాను అనుకుంది మనసులో. మధ్యాహ్నం భోజనం సమయమైనా చంద్ర రూమ్ నుండి బయటికి రాలేదు. పల్లి, వెళ్ళి అతని పిలువు అంది మానస. అలాగేనమ్మా అంటూ వెళ్ళి చంద్రాన్ని తీసుకొచ్చాడు పల్లి. అన్నయ్య రండి, ఆకలిగా లేదా? భోజనానికి రాకుండా ఉండిపోయారు అంది మానస. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అన్నయ్య అనడం ఆపు, నాకు చాలా చిరాగ్గా ఉంది అన్నాడు కోపంగా. తినేటప్పుడు చిరాకెందుకులే అన్నయ్య, నార్మల్గా తిను. కాంతమ్మ వడ్డించు సారకి అంది. కాంతమ్మ ప్లేట్లో వడ్డించి సైడ్కి వెళ్ళి నిలబడింది. మానస కూడా ప్లేట్లో అన్నం పెట్టుకుని కూర్చుంది. ఒక్క ముద్ద తినగాని పాపం కారం నశాలానికి ఎక్కిందేమో. బావురు కప్పలా నోరు తెరిచాడు చంద్ర. అది చూసిన మానస మనసులోని నవ్వుతూ ఉంటే పల్లి, కాంతమ్మ రూమ్లోకి వెళ్ళిపోయారు నవ్వు ఆపుకోలేక. ఏమైందన్నయ్యా అంది మానస నవ్వుని కంట్రోల్ చేసుకుని. ఎంత కారం మనుషులు తింటారా? చంపాలని ప్లాన్ చేశారా అన్నాడు కళ్ళల్లో కారుతున్న నీళ్ళని ఎడమ చేతిలో తుడుచుకుంటూ. కారం ఏంటన్నయ్య, రోజు మేము ఇలాగే తింటాం అంది అతనికి వాటర్ అందించి. అప్పటికే అక్కడున్న వాటర్ అంతా ఖాళీ చేసేశాడు చంద్ర. కాంతమ్మ, అన్నయ్యకి కాస్త బెల్లం ముక్క తెచ్చివు అంది మానస. కాంతమ్మ ఇచ్చిన బెల్లం ముక్క నోట్లో వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు చంద్ర. పాపం కదమ్మా సారు, భోజనమే తినలేదు అంది కాంతమ్మ. కాంతమ్మ, మన జీవితంలో కొంతమంది వాళ్ళ సమస్యలు వస్తాయనుకుంటే ఆ మనుషుల్ని ఎలాగోలా దూరం పెట్టాలి, అర్థమైందా? ఇతని మాటలకి వెళ్ళిపోయే రకం కాదు. మనం భోజనం పెడితే తప్ప తినలేని పరిస్థితి అతనిది కాదులే. ఇప్పుడు బయటికి వెళ్ళి పుష్టిగా తినొస్తాడు. నువ్వేం కంగారు పడకు, బాధపడకు అంది మానస. 4 రోజులుగా మానస అతని అన్నయ్య అంటూనే మాటలతో విసిగిస్తూ ఉంది. చంద్ర కూడా కొద్దిగా మానసని తప్పించుకో తిరగడం మొదలుపెట్టాడు. ఎంత చేసినా అతను ఎందుకు వచ్చాడో మాత్రం తెలియడం లేదు అనుకుంది మానస. సాయంత్రం 5 గంటలవుతుంది. మానస వెజిటేబుల్ షెడ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంటి ముందు కారు వచ్చిన శబ్దం కూడా వినిపించలేదు మానసకి. కారు దిగి అర్జున్ నేరుగా మానస దగ్గరికి వచ్చాడు. మానస అన్నాడు మానస ముందు నిలబడి. ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన మానస అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ అంటూ తనని హక్ చేసుకుని ఏడ్చేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.